హలో ఎవ్రీవన్. సో మార్వెల్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు, విచ్ ఈస్ అరౌండ్ 1 minute 20 seconds. కొంచెం చిన్నదైనా కానీ మాట్లాడుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఇచ్చారు, లైక్ పనిషర్, స్పైడర్ మ్యాన్ అండ్ మెయిన్లీ జెసికా జోన్స్ డేర్ డెవిల్. సో వాటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో లెటెస్ట్ డిస్కస్. బట్ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో స్టార్టింగ్ షాట్ లో వీ కెన్ సీ మ్యాట్ అండ్ క్యారెన్ కలిసి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం వీడియోలో హైలైట్ వీళ్ళిద్దరు. ఇన్ఫాక్ట్ ఈ మొత్తం టీజర్ ట్రైలర్ లో హైలైట్ వీళ్ళిద్దరూ కలిసి ఉంటాం. అంటే ప్రీవియస్ సీజన్ లో ఏమైందో మీ అందరికీ తెలిసిందే. దానికి ఆపోజిట్ గా ఈ సీజన్ లో దే బోత్ ఆర్ వెరీ క్లోజ్. ఇన్ఫాక్ట్ టీజర్ లో తర్వాత షాట్ లో యూ కెన్ సీ మ్యాట్ మోడోక్ అనే మిస్సింగ్ పోస్టర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కింగ్ పిన్ మ్యాట్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ అది తెలిసిన మ్యాట్ ప్రస్తుతానికి క్యారెన్ తో కలిసి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. కానీ అయినా స్టిల్ తాను డేర్ డెవిల్ పని చేస్తున్నాడు. లైక్ ఈ షాట్ లో తన సూట్ వేసుకుని చూడొచ్చు. దీని గురించి ఇంకా మనం కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే సడన్ గా మ్యాట్ కి ఒక రకమైన సౌండ్ వినపడింది. సో అందుకే తాను కింద పడిపోయాడు. అండ్ ఆ సౌండ్ ఓన్లీ మ్యాట్ ని డిస్టర్బ్ చేస్తుంది, బికాస్ ఇక్కడ క్యారెన్ ఇంకా బానే ఉంది. ఆ సౌండ్ అనేది చాలా డిస్టర్బ్ సౌండ్ అని ఫ్రేమ్ చిన్నది చేసి మనకు చూపిస్తున్నారు. అంటే నెట్ఫ్లిక్స్ దాంట్లో ఈ స్టైల్ వాడలేదు, మార్వెల్ దాంట్లో వాళ్ళు సౌండ్ ఇలా చూపిస్తున్నారు. సో ఇక్కడ సౌండ్ ఏదై ఉండొచ్చు అంటే, ఒకటి వీళ్ళు ఇక్కడ ఉన్నారని యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్ తెలిసి ఉండొచ్చు. లైక్ వాళ్ళు అటాక్ చేయడానికి వస్తున్నారు కాబట్టి ఒక స్ట్రేంజ్ సౌండ్ యూస్ చేసి వాళ్ళు మ్యాట్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఆర్ ఎల్స్ ఈ సీజన్ మొత్తం ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. లైక్ లీడ్ లాగా దీని మూలన మ్యాట్ ఈ సీజన్ లో తన జర్నీ స్టార్ట్ చేస్తాడేమో. కమింగ్ టు ఏవిటిఎఫ్, విచ్ ఇస్ యాంటీ విజిలాంటీ టాస్క్ ఫోర్స్. దీన్ని ప్రీవియస్ సీజన్ లో ఫిస్క్ స్టార్ట్ చేస్తాడు. సో మేబీ డెఫినెట్లీ ఇదంతా ఇక్కడ ఒక యాడ్ అయ్యి ఉండొచ్చు. లైక్ ఇదంతా ఒక మంచి టాస్క్ ఫోర్స్ అని అందరికీ చూపించడానికి వీళ్ళు ఒక మంచి హ్యాపీ యాడ్ షూట్ చేసి ఉంటారు. అదే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే వెనక మన ఫిస్క్ ను కూడా మంచి హీరోయిక్ గా చూపించారు. కానీ డెఫినెట్లీ తర్వాత వీళ్ళు ఏదో పెద్ద తప్పు చేసి ఉంటారు. సో అందుకే అక్కడ అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి, అక్కడ ఒక టాస్క్ స్టార్ట్ చేస్తే మన అక్కడ ఉన్న విజిలాంటీ పరిస్థితి ఏంటని. బికాస్ యూ నో అక్కడే చాలా మంది ఉన్నారు, లైక్ మెయిన్లీ స్పైడర్ మ్యాన్. బికాస్ నోవే ముందంటే అందరికి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలుసు, తన పవర్స్ ఏంటి. సో హి వాస్ బేసికలీ సూపర్ హీరో. బట్ ఆ తర్వాత తన అందరూ మర్చిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ తన పని చేస్తే డెఫినెట్లీ అందరూ తన్ని ఒక విజిలాంటీ లాగానే చూస్తారు. సో ఇక్కడ డేర్ డెవిల్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్టే డెఫినెట్లీ స్పైడర్ మ్యాన్ కూడా పట్టుకోవడానికి ట్రై చేయాలి. బట్ ఇది సిరీస్ కాబట్టి మేబీ ఇక్కడ వీళ్ళు ఏదైనా ఒక డిఫరెంట్ రీజన్ ఇవ్వచ్చు. అంటే లెక్క ప్రకారం ఇంత జరుగుతుంది కాబట్టి అక్కడ డెఫినెట్లీ స్పైడర్ మ్యాన్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు చూపియాలి. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ లో ఇదే వాళ్ళ మెయిన్ ఐడియా. లైక్ స్పైడర్ మ్యాన్ మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి స్పైడర్ మ్యాన్ అండర్ వరల్డ్ లో ఉన్న విలన్స్ తో ఫైట్ చేస్తున్నట్టు చూపించాలని అనుకున్నారు. లైక్ మెయిన్లీ కింగ్ పిన్ నే స్పైడర్ మ్యాన్ కూడా విలన్ లాగా చేయాలనుకున్నారు. లైక్ ఈ సీజన్ లో స్పైడర్ మ్యాన్ కూడా చిన్న క్యామియో ఇచ్చి ఆ తర్వాత తీసుకెళ్లి బ్రాండ్ న్యూ డే కలుపుదాం అనుకున్నారు. బట్ దెన్ కేమ్ ది డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్. సో మొత్తం మల్టీవర్స్ లెవెల్లోకి వెళ్ళిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ స్పైడర్ మ్యాన్ స్టోరీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతున్నారు. సో ఇక్కడ వీళ్ళకున్న బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఈస్ వాటి మూలం స్పైడర్ మ్యాన్ ఏదో ఒక డిఫరెంట్ టాస్క్ లో బాగా బిజీ అయిపోయాడు. సో అందుకే తాను ఇదంతా చూడలేకపోయాడని చూపించచ్చు. ఆరెంజ్ నో వే హోమ్ లో డేర్ డెవిల్ కనపడ్డాడు కాబట్టి ఇక్కడ కూడా చిన్న హెల్ప్ లాగా ఒక క్యామియో లాగా చూపించచ్చు. బికాస్ ఇది మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యింది అండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జులైలో రిలీజ్ అవబోతుంది. సో వీళ్ళు లాస్ట్ ఎపిసోడ్స్ లో అలా ఏదైనా మంచి ట్రిక్ పుల్ చేసి డైరెక్ట్ బ్రాండ్ న్యూ డే కనెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, దట్ ఈస్ పనిషర్. సో ఆ సీజన్ లాస్ట్ లో మనం పనిషర్ అక్కడికి వెళ్లి ఆ జైలు నుంచి తప్పించుకున్నట్టు చూపించారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే, అక్కడ పనిషర్ ఒక్కడే తప్పించుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని విడిపించకుండానే తను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. బికాస్ ఈ టీజర్ ట్రైలర్ లో ఈ షాట్ కనుక మీరు చూస్తే ఇక్కడ డేర్ డెవిల్ వీళ్ళందరినీ విడిపించడానికి వచ్చాడు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేశాక తనకి ప్లేస్ గురించి తెలిసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ కేజ్ లో ఉన్నారు. అంటే పనిషర్ ఎవరిని విడిపోలేదు కాబట్టి అక్కడ అంతమంది ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఫైట్ అయిపోయాక మ్యాట్ మేబీ వీళ్ళందరినీ విడిపిస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా రిచ్ పీపుల్. సో వాళ్ళు విడిపిస్తే డెఫినెట్లీ వాళ్ళందరూ తర్వాత డేర్ డెవిల్ కింగ్ పిన్ తో ఫైట్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. సో కమింగ్ టు పనిషర్, తన ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో మాక్సిమం సీజన్ మొత్తంలో చిన్న గ్లిమ్స్ ఇస్తారు గానీ పనిషర్ ఒక ఫుల్ లెంత్ లో డెఫినెట్లీ ఈ సీజన్ లో చూపియరు. బికాస్ వీళ్ళు అప్పట్లో వేర్ వుల్ఫ్ మూవీ లాగానే పనిషర్ తో ఒక చిన్న స్టాండ్ లోన్ మూవీ తీస్తున్నారు. వీరిక్కడ నుంచి తను తప్పించుకున్నాక తర్వాత ఏం చేశాడని. అండ్ ఇది కూడా డెఫినెట్లీ బ్రాండ్ న్యూ డే ముందే వచ్చిందంట. బికాస్ బ్రాండ్ న్యూ డే లో మనం పనిషర్ ను చూడబోతున్నాము. సో ఇప్పుడు క్రోనాలజీ ఎలా ఉందంటే, ఫస్ట్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్, ఆ తర్వాత పనిషర్ అని మొత్తం వీళ్ళు తీసుకెళ్లి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కనెక్ట్ చేస్తారంట. సో ఇక్కడ స్పైడర్ మ్యాన్ పనిషర్ లేకపోయినా వి గాట్ టు సీ అ న్యూ క్యారెక్టర్, దట్ ఈస్ జెసికా జోన్స్. సో నెట్ఫ్లిక్స్ సిరీస్ లో డేర్ డెవిల్ తర్వాత షీఈస్ వన్ ఆఫ్ ది పాపులర్ క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ అని
3 సీజన్స్ రిలీజ్ అయినాయి. అండ్ తెలియని తన పవర్స్ ఏంటంటే షీఈస్ వెరీ స్ట్రాంగ్. సో ఇప్పుడు వాళ్ళు సేమ్ అదే నెట్ఫ్లిక్స్ క్యారెక్టర్ యాక్టర్ ని ఈ డేర్ డెవిల్ కి తీసుకొచ్చారు. సో మరి ప్రీవియస్ సీజన్ లో పనిషర్ లాగా ఇక్కడ తను ఫుల్ లెంత్ రోల్ లో ఉండిద్దో లేదో తెలియదు కానీ బట్ స్టిల్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. బికాస్ ఇప్పుడు తను తీసుకొచ్చారంటే డెఫినెట్లీ వీళ్ళు స్ట్రీట్ ఫైట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి తర్వాత సీజన్స్ లో అయినా స్లోలీ లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ ఇలా డిఫరెంట్ అందరినీ తీసుకురావచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ రూమర్స్ ప్రకారం డేర్ డెవిల్ లో మనం ఏదైతే హ్యాండ్ చూసామో ఆ కల్ట్ గ్రూప్ కూడా తర్వాత సీజన్స్ లో రిటర్న్ అవ్వచ్చు అంట. సో ఇట్ ఈస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. దెన్ కమింగ్ టు విల్సన్ ఫిస్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ చూడంగానే ఇట్ వాస్ వెరీ స్ట్రేంజ్. బికాస్ దీంట్లో ఎవరో వేరే వాళ్ళు విల్సన్ ఫిస్క్ కాస్ట్యూమ్ వేసుకొని తనని మిమిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ప్రీవియస్ సీజన్ లో మ్యూస్ ఫిస్క్ అగ్నిస్ట్ గా గ్రాఫిటీ వేసేవాడు. సో ఇక్కడ అదే స్టైల్లో ఇంకెవరో ఫిస్క్ ని మిమిక్ చేసి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనుకుంటా. అండ్ యూ కెన్ సీ ఫిస్క్ ఇస్ వెరీ హ్యాపీ బికాస్ తనకు నచ్చింది తను చేస్తున్నాడు. అండ్ లైక్ ఫస్ట్ నుంచి తనకి విజిలాంటీస్ అంటే నచ్చరు. సో వాళ్ళకి అగ్నిస్ట్ గా తనకు కావాల్సిన టాస్క్ ని రిలీజ్ చేశాడు. సో ప్రస్తుతానికి తన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఈస్ వెరీ హ్యాపీ. లైక్ తన పార్టీలు కూడా చేసుకుంటున్నాడు. ఇక లాస్ట్ లో ఇంట్రెస్టింగ్ వన్ ఈస్ ఈ బాక్సింగ్ మ్యాచ్. సో మేబీ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ ఫండ్ రైజర్ అయి ఉండొచ్చు. దెన్ కమింగ్ టు బుల్స్ ఐ, తన ఓవరాల్ మనం 2 షాట్స్ లో చూసాము. అండ్ 2 షాట్లలో కూడా తను ఈస్ వెరీ హ్యాపీ. లైక్ ఫస్ట్ షాట్ ఓకే గానీ రెండో షాట్ లో తనకు చాలా దెబ్బలు తగ్గలు ఉన్నా గానీ తను నవ్వుతున్నాడు. దెన్ కమింగ్ టు బ్లేక్ క్యారెక్టర్, సీజన్ 1 లో మనం తన చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ చూసాము. అండ్ ఇప్పుడు ఐ థింక్ దాన్ని ఇంకా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తారు. అండ్ డెఫినెట్లీ ఈ షాట్ లో వాళ్ళు బాడీని డిస్పోజ్ చేయడానికి వచ్చారు. లైక్ అందుకే ఇక్కడ తాను సార్ షవల్ అని అడిగాడు. అండ్ ఆ బాడీ డెఫినెట్లీ ఎవరో పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళదే అయి ఉండొచ్చు. సో అందుకే తాను అక్కడ అంత సర్ప్రైజ్ అయ్యాడు. అండ్ ఈ షాట్ చూస్తే అంటే షిప్ యార్డ్ లో ఏదో జరుగుతుంది. సో డెఫినెట్లీ ఇది అదే షిప్ యార్డ్ ప్రీవియస్ సీజన్ లో ఫిష్ కడతానని చెప్పాడు. సో మేబీ డేర్ డెవిల్ ఇక్కడ అటాక్ చేసి అది మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు అనుకుంటా. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన షాట్ వచ్చేసి ఫాగీది. డెఫినెట్లీ తన ఫేస్ అను ఆ హెయిర్ కట్ అదంతా చూస్తుంటే ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు. అంటే కామిక్స్ లో తను ఇలాగే చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు చూపించారు కానీ ఐ థింక్ వాళ్ళు సిరీస్ లో ఆ రూట్ కు వెళ్ళరు అనుకుంటా. దట్ ఈస్ ద రీజన్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ లేకుండానే వాళ్ళు టీజర్ ట్రైలర్ లో చూపించేశారు. ఇంక ఇదంతా పక్కన పెడితే కమింగ్ టు ఫైనల్ సీక్వెన్స్, దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు డేర్ డెవిల్ దాక్కునే బార్ ఆర్ హోటల్ మీద ఈవిటిఎఫ్ వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళతో ఇక్కడ తను ఫైట్ చేస్తున్నాడు. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ తన కాస్ట్యూమ్. ఇక్కడ చూస్తే ఈస్ వెరింగ్ బ్లాక్ కాస్ట్యూమ్. అంటే లైక్ అసలుకే విజిలాంటీస్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి మొత్తం స్టెల్త్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. లైక్ ఇప్పుడు తను చేసే అటాక్స్ అన్ని కూడా మోస్ట్లీ నైట్ లోనే ఉంటాయి. అండ్ అక్కడ కూడా తను కనపడకుండా ఉండడానికి ఈ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. అండ్ ఐ థింక్ ఇక్కడ వీళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు కూడా తను వేసుకున్నది ఆ బ్లాక్ కాస్ట్యూమే అనుకుంటా. అండ్ ఐ థింక్ అక్కడ అటాక్ జరిగాకే వీళ్ళిద్దరూ కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. సో కామిక్స్ లో తను బ్లాక్ కాస్ట్యూమ్ వేసుకున్న ఆర్క్ చాలా బాగుంటది. సో లెట్స్ సీ వీళ్ళు ఇక్కడ ఎలా అడాప్ట్ చేస్తారని. కానీ ఏదేమైనా కాస్ట్యూమ్ చూడడానికి అయితే బాగుంది. ఇన్ఫాక్ట్ తర్వాత వచ్చే లోగోన్ కూడా మంచి స్టైల్ గా రెడ్ నుంచి బ్లాక్ లాగా మార్చారు. ఓవరాల్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. బట్ లెట్స్ సీ బికాస్ ఫస్ట్ సీజన్ బాగుంది కానీ ఇట్ వాస్ నాట్ ఎపిక్. సో వాళ్ళ ఇన్పుట్స్ అన్ని తీసుకుని ఈ సెకండ్ సీజన్ ఎలా మార్చారో చూడాలి. అండ్ అలాగే దిస్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆల్రెడీ చెప్పా కదా ఎన్ని కనెక్షన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అని. ఓవరాల్ దిస్ ఇస్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 టీజర్ ట్రైలర్. నేనేదైనా మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.